మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం బాబాయ్ పవన్ కళ్యాణ్ ఎంతగానో ఇష్టపడి కథని త్యాగం చేస్తున్నాడు. పవన్ తన ఆస్థాన దర్శకుడు మాటల మాంత్రికుడి కథలను చరణ్తోనే చేయమని రికమెండ్ చేశాడని తెలుస్తుంది. ఇప్పటికే త్రివిక్రమ్ పవన్ కోసం 2 పక్కా కమర్షియల్ కథలను రాసుకుని సిద్ధంగా పెట్టాడు. ఆ 2 కథలను తీస్తే పవన్తోనే తీయాలని కంకణం కట్టుకున్నాడు. అయితే మధ్యలో చరణ్ ఎంట్రీతో సీన్ రివర్స్ అయ్యింది. ముందు ఆ 2 కథలను రామ్ చరణ్ కి చెప్పి త్రివిక్రమ్ తో అన్నాడట, వాటిలో చరణ్ కి బాగా నచ్చిన కథతో 3వ సినిమా చెయ్యి, ఆ తర్వాత మిగిలిన కథతో నేను సినిమా చేస్తానని పవన్ అన్నాడట. చరణ్ కు నచ్చిన కథకు తానే నిర్మాతగా వ్యవహరిస్తానని చెప్పాడట. ఇప్పటికే రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తానని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే చరణ్ కూడా తన సొంత బ్యానర్ లో పవన్ తో సినిమా నిర్మిస్తానని మాటిచ్చాడు. అంటే ముందుగా పవన్ మాట నిలబెట్టుకుంటున్నాడు. ఆ తర్వాత బాబాయ్ కోసం చెర్రీ రంగంలోకి దిగుతున్నాడన్నమాట. వావ్, ఈ అండర్స్టాండింగ్ సూపర్. అబ్బాయి బాబాయ్ల మధ్య ఎన్ని వివాదాలున్నా ప్రొఫెషన్ విషయంలో మాత్రం పక్కా క్లారిటీగానే ఉన్నారు. ఫస్ట్ టైం చూస్తాన్రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో అయ్యో.